మీరు శనివారం కాకుండా మిగిలిన రోజులు ఏం చేస్తుంటారు? ఒకరోజు సువార్తకి వెళ్తాను, లేకుంటే ఖాళీనే. బైబిల్ స్టడీ చేస్తూ ఉంటాను. మీ చర్చిలో ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఆదివారం సెలవు, మరి శనివారం లీవ్ పెట్టేస్తారా? అవును, ప్రతి ఒక్కరు ప్రతి శనివారం లీవ్ పెడతారు. విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు కదా. మీరేమో వారానికి 2 రోజులు లేదా 3 రోజులు పని చేస్తున్నారు. మీ ఎంప్లాయీ బిలీవర్స్ ఏమో శనివారం ఆదివారం పని చేయట్లేదు, అంటే 5 రోజులు పని చేస్తున్నారు. ఇటు మీరు అటు మీ ఎంప్లాయీ బిలీవర్స్ ఇద్దరు వారానికి 6 రోజులు పని చేయట్లేదు. కానీ దేవుని ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పని చేయకూడదని మాత్రమే కాదు కదా, 6 రోజులు కష్టపడి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకోవాలనేది దేవుని ఆజ్ఞ. మరి మీరు మీ ఎంప్లాయీ బిలీవర్స్ ఎంతో క్లియర్ గా విశ్రాంతి దినాన్ని మీరుతున్నారని మీకు తెలియడం లేదా? చార్లెస్ గారు, మీ ఇల్లు చర్చిలోనా లేక ఎక్కడైనా? ఆ చర్చికి 3 కిలోమీటర్ దూరంలో రెంట్కుంటున్నాను. ఆహా, శనివారం వర్షిప్ టైంకి వెళ్తారా? బండి మీద ఫ్యామిలీతో వెళ్తాను. ఏం లేదండి. మీ విశ్వాసులు ఆ చుట్టుపక్కల వాడైనా లేక దూరం నుంచి కూడా వస్తుంటారా? 10 కిలోమీటర్ దూరం నుంచి కూడా బస్సులు ఆటోలు వస్తారు. మా చర్చికి దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ. నిర్గమకాండం 16వ అధ్యాయం 29వ వచనం ప్రకారం విశ్రాంతి దినాన ప్రయాణం చేయకూడదు. ఒకవేళ చేసినా 1 మైలు కంటే ఎక్కువ ప్రయాణం చేయకూడదు. కానీ మీరు మీ సంఘస్థులు ప్రయాణాలు చేసేస్తున్నారు. మీరు విశ్రాంతి దినాన్ని పాటించినట్టు ఎలా అవుతుంది? శనివారం రోజున చర్చికి వెళ్తుంటే పెట్రోల్ అయిపోతే కొట్టిస్తారా? మీ విశ్వాసులు బస్సుకు వచ్చినప్పుడు టికెట్ కొంటారా? ఆటోలకు ఛార్జీలు ఇస్తారా? ఇస్తారు. ఇవ్వకపోతే ఎలా కుదురుతుంది? నెహమ్యా 10:31, 13:15, ఆమోస్ 8:5 వచనాల ప్రకారం విశ్రాంతి దినాన్ని క్రయ విక్రయాలు చేయకూడదు, డబ్బు ఖర్చు పెట్టకూడదు. మీరేమో వస్తువుని కొంటున్నారు, మీ విశ్వాసులేమో బస్ టికెట్ కొంటున్నారు, ఆటో ప్రయాణానికి కొంటున్నారు. మరి మీరు మీ విశ్వాసులు విశ్రాంతి దినాన్ని మీరట్లేదా? విశ్రాంతి దినాన్ని మీరు జీవనోపాధి అని పని చేస్తున్నారు. మీరు మీ విశ్వాసులు వారానికి 6 రోజులు పని చేయడం లేదు. విశ్రాంతి దినాన్ని మీరు మీ విశ్వాసులు ప్రయాణాలు చేస్తున్నారు. విశ్రాంతి దినాన్ని మీరు మీ విశ్వాసులు క్రయ విక్రయాలు చేస్తున్నారు. విశ్రాంతి దినాచారాన్ని మీరు వాడు నా జనుల్లోంచి కొట్టివేయబడును అని, విశ్రాంతి దినాన్ని సరిగ్గా పాటించడం అని చంపాలి అని బైబిల్ చెప్తుంది. రాతి పలకల మీద ఉన్న ఆజ్ఞల ప్రకారం మీరు ఇప్పుడు మరణానికి పాత్రులు గారా? ధర్మశాస్త్రాన్ని విశ్రాంతి దినాన్ని మీరు అతిక్రమిస్తూ మమ్మల్ని ఆచరించమని చెప్తున్నారు. మేము ఆదివారం కూడుకున్నట్లే మీరు శనివారం కూడుకుంటున్నారు. అంతే తప్ప మీరు సబ్బాతును వాక్యానుసారంగా ఆచరించడం లేదు.